హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను నైటీ కుట్టాను కదండి, అది చూసి మా ఫ్రెండ్ ఫ్రంట్ పార్ట్ కుచ్చెలా వేస్తారండి అని అడిగారండి. అందుకోసం అని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదండి, నేను మొన్న మీకు చూపించాను ఆల్రెడీ. దీని మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలండి, ఒక పార్ట్ మీద మాత్రమే. ఫ్రంట్ ఇలాగా మనం కుచ్చు ఎలా పెట్టుకుంటాం అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టండి, ఇలా మెడ దగ్గర కంటే వేసుకోవచ్చు, కిందకి వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ పార్ట్ ఉంది చూసారా, ఈ రెండో పార్ట్ని మనం ఇలా తిరగేసి వేయాలండి. ఇలా దీని మీద ఇట్లా తిరగేసి సమానంగా పెట్టుకోవాలి. ఇలా తిరగేసి సమానంగా అన్నీ కలిసేటట్టు పెట్టుకుని ఇక్కడ మనం డిజైన్ గీసాం కదండి, దాని మీద ఇలా కొట్టాలన్నమాట. ఇలా మనం ఒకసారి కొట్టి చేత్తో కూడా ఇలా రబ్ చేయాలి. ఇలా మనం డిజైన్ వేసిన దాని మీద ఇలా రబ్ చేయాలి. చేస్తే ఓపెన్ చేయగానే కొంతవరకు పడుతుందండి. అదిగో చూసారా, ఇటువైపు పడిందండి. ఇది మన ఒరిజినల్, ఇటువైపుది కొంచెం లైట్గా పడింది. ఇప్పుడు దీని మీద మనం కుచ్చు పెట్టేసుకోవచ్చు. కుచ్చు కోసం నేను ఈ క్లాత్ కట్ చేశానండి. ఇదిగోండి, అంటే నైటీలో మిగిలిన క్లాత్ అనమాట. ఇదేం మనకు కొలత ఏం కాదండి. దాదాపుగా ఇక చూసారా, ఇది ఎంత ఉందంటే దీని వెడల్పు మనం ఒకవైపు మడత కుట్టేశానండి నేను. కుట్టిన తర్వాత ఎంత ఉంది, 2 అంగుళాలు ఉందండి, కొంచెం తక్కువ అనమాట. 2 అంగుళాలు ఉంది. దీన్ని మనం కుచ్చు పెట్టుకోవాలి. ఈ కుచ్చు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీని మీద మనం ఇప్పుడు మనకి కుచ్చు ఇలా రావాలండి. ఇలా మన కిందకి ఇలా రావాలి కదా, ఇలా కుచ్చు రావాలి కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి కుచ్చు వేసుకుంటూ రావాలి. ఈ కుచ్చు సమానంగా రావాలైతే అండి, ఇది కొలుచుకోవాలండి మనం. ఇది ఎంత ఉంది, ఈ పొడుగు టేపుతో ఇలా కొలుచుకోవాలి. కొలుచుకుంటే దీన్ని రౌండ్గా నేను కొలిచేసానండి, 13 అంగుళాలు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టేప్ని ఇలా రౌండ్ తిప్పుకుంటూ దాని సెంటర్ చూసుకోవాలండి. అంటే 13కి సెంటర్ అంటే 6.5 అంగుళాలు కదండి. 6.5 అంగుళాల దగ్గర మనం ఒక గీత పెట్టుకోవాలన్నమాట. అంటే సగం సగం కుచ్చు సగానికి సరిగ్గా మనం సరిపెట్టామనుకోండి, మిగతా సగం కూడా సరిపోతుంది. నేను కట్స్ చెప్తాను చూసారా, ఆ టైప్లో అనమాట. అలా మనం చిన్న మార్కింగ్ పెట్టుకుని సరిపెట్టుకుని కుచ్చు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. కుచ్చు పెట్టే క్లాత్కి కూడా సెంటర్లో ఒక కట్టు పెట్టుకుని ఆ కట్టు ఈ గీత దగ్గరికి వచ్చేటట్టు చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆ గీత గీసాం కదండి, ఆ మార్కింగ్ మీదే చక్కగా మనం ఇలా కుచ్చు పెట్టుకుంటూ రావాలండి. ఒకదాని పక్కన ఒకటి చక్కగా నీట్గా వచ్చేలాగా ఇలా కుచ్చు పెట్టుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలండి. అయితే మనం ఇది రౌండ్ తిప్పుతూ కుట్టాలి కదండి, క్లాత్ను కూడా మనం దానికి అనుగుణంగా మనం తిప్పుకుంటూ కుట్టాలండి. కరెక్ట్గా గీత దగ్గరికి వచ్చేలా కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే మనం కుట్టేటప్పుడు ఈ క్లాత్కి ఉన్న డాటు మనం గుర్తు పెట్టుకున్నాం కదండి, అక్కడికి కలిసేటట్టు కుట్టుకుంటే కుచ్చు కూడా చాలా ఈక్వల్గా చాలా నీట్గా వస్తుందండి. చూసారండి, నాకు ఆ కట్టు కరెక్ట్గా గీత దగ్గరికి వచ్చేసింది. అలా మనం అడ్జస్ట్ చేసుకుంటే అండి కుచ్చు ఈక్వల్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్ మనం దేనికైనా అండి కుచ్చులు పెట్టే దగ్గర మనం కుట్టుకోవచ్చు. అయితే ఈ కుట్టేటప్పుడు అండి అడుగు క్లాత్ మాత్రం లాక్కూడదండి, పై క్లాత్ మాత్రమే కుచ్చు పెట్టాలి. కుచ్చుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలండి. ఆ గీత మీదకే వచ్చేలాగా పెట్టుకుని పాదం ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలండి. చెప్పాను కదండి, అడుగు క్లాత్ అయితే మనం ఏమి ముడత రాకూడదండి, పైది మాత్రమే కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అది అట్లాగే ఉండాలన్నమాట. కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలండి. కరెక్ట్గా క్లాత్ చివరికి వచ్చేసరికి కూడా సరిపోవాలన్నమాట. అలా కుట్టుకుంటే చాలా బాగా వస్తుందండి, నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్. కుట్టు వేసిన తర్వాత ఇలా వస్తుందండి మనకి. దాన్ని ఇలా వెనక్కి తిప్పుకోవాలండి. చేత్తో ఇలా తిప్పుకొని గోరుతో కొంచెం మనం అలా ప్రెస్ చేసుకుని తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఈ పైన చక్కగా మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఈ పైన అలాగా నీట్గా వేసుకోవాలండి స్టిచ్చింగ్. అయితే మా ఫ్రెండ్ అడిగారండి, ఈ కుచ్చు వేయటం జిప్పు వేయటం ఇంకొకసారి చూపించండి అని అడిగారండి. ఆవిడకి పెద్దగా స్టిచ్చింగ్ ఐడియా లేదంటండి, అయినా నేర్చుకుందామండి, మీరు కుట్టే విధానం చూస్తుంటే నాకు కుట్టాలనిపిస్తుంది అని అన్నారు. ఆవిడ కోసం అని చెప్పని నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి. చూసారా అండి, కుచ్చు ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం రెండో పార్ట్కి కూడా కుట్టుకుందామండి. ఇప్పుడు మొదటి పార్ట్కి పిన్ పట్టీస్ దగ్గర అంటే ఉక్సులు కాజాల పట్టీ వైపు నుంచి భుజం వైపు కుట్టామండి. రెండో పార్ట్కి భుజం దగ్గర నుంచి ఇటు కుట్టుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ కదండి. దానికి కూడా మధ్యలో ఇలా డాట్ పెట్టుకుని తర్వాత కుచ్చు పెట్టే క్లాత్ని కూడా మధ్యకి కట్ చేసుకుని డాట్ పెట్టుకుని ఒక కట్ అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకోవాలండి. ఇలా కుచ్చు పెట్టుకుని వచ్చేటప్పుడు అండి ఇగోండి ఆ గీత దగ్గరికి కట్ రావాలన్నమాట. మీకు పాదం ఎత్తి కూడా చూపిస్తానండి ఒకసారి చూడండి. అదిగో ఆ కట్టు గీత కరెక్ట్గా వచ్చింది చూసారా, అలా కుట్టుకోవాలి. మిగతా క్లాత్ కూడా ఇలా సరిపెట్టుకుంటూ కుచ్చు పెట్టుకుంటూ వచ్చేయాలండి. చివరి దాకా మనం కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన కూడా ఒక కుట్టు వేసేసుకుందాం. చూసారండి ఎంత చక్కగా వచ్చిందో, కుచ్చులు కూడా చాలా ఈక్వల్గా వచ్చాయి చూసారండి. ఇప్పుడు మనం జిప్ అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ జిప్ ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ రావాలి కాబట్టి దీన్ని ఇలా తిరగేసి మనం కుట్టుకోవాలి జిప్. మా ఫ్రెండ్ ఈ జిప్పు వేయడం కూడా వివరంగా చూపించమని అడిగారండి, అందుకనే ఇలా క్లియర్గా నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ కుట్టు అయిపోయింది కదండి, ఈ జిప్పుని ఇలా తిరగేసి ఈ పైన ఒక కుట్టు వేసేసుకోవాలండి. పైనుంచి ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలండి. చివరిదాకా కూడా ఒకేలా రావాలన్నమాట ఈ కుట్టు కూడా. ఈ రెండో పార్ట్ మనం అటాచ్ చేసేటప్పుడు అండి మెడ దగ్గర సమానంగా పెట్టుకోవాలండి, లేకపోతే ఎగుడు దిగుడు వస్తుందన్నమాట. జిప్పుకి సమానంగా పెట్టుకుని ఈ పొడవున ఒక కుట్టు వేసేసుకోవాలండి. అంటే ఈ క్లాత్ మనం జిప్పు మీద తిరగేసి పెట్టాలన్నమాట, అలా కుట్టాలండి. ఇప్పుడు దీనిపైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. జిప్పు మనకి ఫ్రీగానే మూవ్ అవుతుంది చూసారండి. ఇప్పుడు ఈ జిప్పుని మనం కొంచెం కిందకి లాక్కోవాలండి, ఎందుకంటే మెడ కుట్టుకోవాలి కదా, అందుకోసం అనమాట. పైన కింద కట్ చేసేస్తామండి, అలా మనం చివరకుంటే జిప్పు ఊడిపోతుంది, అందుకని మధ్యకి లాక్కోవాలి. ఇప్పుడు మనం పైన జిప్పుని కట్ చేసుకోవాలండి, ఇటువైపు ఆ రెండో వైపు కూడా ఆ జిప్పుని అలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద వైపు కూడా కట్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా ఉంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ఇలా బ్యాక్ పార్ట్ వేసేసి భుజాలు కుట్టేసుకోవాలండి. అదే అండి, మెడ వైపు కొంచెం ఎక్కువ, భుజం వైపు తక్కువ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలండి. అలా కుట్టేటప్పుడు భుజం క్లాతులు జరగకుండా రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. సరేండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ భుజాలు అతికేసుకున్నాం. ఈ జిప్పు మాత్రం ఇక్కడే ఉంచాలండి, ఎందుకంటే ఊడిపోతుంది పైకి లాగితే. మెడ కుట్టే వరకు కూడా ఇలాగే ఉంచాలి. ఇప్పుడు మెడ కుట్టుకోవడం కోసం ఇందులో క్రాస్ పీసులు తీసుకోవాలండి. ఇలా పెట్టుకుని ఒక అంగుళం కంటే కొంచెం తక్కువే పెట్టుకున్నా సరిపోతుందండి. క్రాస్ పట్టి అంటే ఏం లేదండి, సాగుతుంది, మెడ రౌండ్ ఉంటుంది కాబట్టి క్రాస్ పట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మెడ దగ్గర మనం జిప్ దగ్గర లోపలికి మడిచిపెట్టి చుట్టూ కుట్టి వేసుకుంటూ రావాలి. మనం బ్లౌజ్కి ఎలాగైతే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలండి. పాదం ఖర్చు పెట్టి రౌండ్ తిరిగేటప్పుడు చక్కగా మనం రౌండ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ మెడకి ఖర్చు ఒకే రకంగా రావాలండి, ఏమాత్రం తేడా వచ్చినా బాగుండదు. మళ్ళీ చివరిదాకా వచ్చేసరికి మళ్ళీ క్లాత్ ఈ జిప్పు దగ్గర లోపలికి మడిచేసి ఈ పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి మడిచి పైన మరో కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్నాం కదండి, దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే మనం ఇటువైపు నుంచి కుట్టాలండి. మిషన్కి మనం వీలుగా అంటే ఇటువైపు నుంచి ఇలా తిప్పి ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూసారండి, ఇలా కుట్టుకుంటే ఎంత చక్కగా వస్తుందో చూడండి. కుచ్చు కానీ జిప్పు కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇలా టిప్స్తో కుట్టుకుంటే. ఇప్పుడు జిప్ అండి మనం ముందుకు లాగినా ఊడదు, ఎందుకంటే మెడ కుట్టేసాం కదా. ఈ కింద వైపు అంటారా, మనం బాడీ అటాచ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఊడదండి. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ డౌట్ క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.